దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ చూపించబోయేది ఏంటి అంటే, ఎవరికైతే ఎక్కువ యాంగ్జైటీ, యాంగర్నెస్, లోన్లీనెస్ ఇలాంటి వాటితో బాధపడుతున్నారో వాళ్ళకి రిలేటెడ్ ప్రాణాయామ నేను ఇప్పుడు చూపిస్తాను. దాంతోపాటు మనం కొద్దిసేపు మెడిటేషన్ కూడా చేసుకున్నామంటే ఇవి వాళ్ళకి బాగా యూజ్ అయ్యి ఆ యాంగర్నెస్ తగ్గించుకోవచ్చు. ఆ లోన్లీనెస్ని కవర్ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ పెంచుకున్నారు అంటే మీకు ఆ లోన్లీనెస్ తగ్గిపోతుంది. అలాగే మీకు యాంగ్జైటీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీరు ఒకసారి మీ పర్సనల్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ దగ్గర లేదంటే ఏదైనా డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి. మీకు హై లో బీపీ, బ్లడ్ ప్రెషర్ హై లో పడిపోతుంది అనుకోండి, సడన్గా కొంతమందికి పడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనకి ఏమవుతుందంటే దాంతోపాటు యాంగ్జైటీ అనేది పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏవి చేస్తే బాగుంటాయో అది ఇప్పుడు నేను చూపిస్తాను. మనకి ఇక్కడ ముద్ర ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా యాంగ్జైటీ, యాంగర్నెస్ తో బాధపడే వాళ్ళల్లో వాళ్ళు కొంత సమయం గడుపుకొని ఎక్కడ ఎలాంటి విషయంలో వాళ్ళకి అలా చేంజ్ అవుతుందో మూడ్ స్వింగ్స్, దాన్ని బట్టి వాళ్ళు ముద్ర ప్రాణాయామ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. హై లో బ్లడ్ ప్రెషర్ లేదు హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎక్కువ స్ట్రెస్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే పాజిటివ్నెస్ పెంచుకోవాలి అనే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేను అది చూపిస్తాను. మీరు సిద్ధాసనంలో కూర్చున్నారు అంటే అది మీకు ఆసనం చాలా బాగా ఎక్కువసేపు కూర్చోడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదే మీరు వేరే ఆసనంలో కూర్చుంటే మీ దృష్టి అంతా ఆసనం మీద కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి అని పెట్టేసుకుంటారనమాట. అప్పుడు మీ దృష్టి మీ మనసు మీద, శరీరం మీద పెట్టుకోలేరు. అందుకని మీరు మీకు ఏది కంఫర్ట్, సుఖాసన, సిద్ధాసనాన్ని చూసుకొని అది వేసుకోండి. నేను సిద్ధాసనంలో చూపిస్తున్నా. సిద్ధాసనం అంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను నేను. మీరు ఒక పాదాన్ని, ఇప్పుడు మీరు కాలు మడుచుకున్నారు కదా, పాదం ఇలాగే కాలుతో పాటు అడ్డంగా తిప్పుకోవాలి. అలాగే మీరు పై పాదాన్ని కూడా ఇలా అడ్డంగా తిప్పుకొని మీరు నిటారుగా కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత మనకి శూన్య ముద్ర అనేది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనలో ఉన్న థాట్స్ అన్ని తీసేసి మనకి ఈ శూన్య ముద్ర వేయడం వల్ల ఎలాంటి యాంగ్జైటీ అవనివ్వండి, యాంగర్నెస్ అవనివ్వండి, అలాగే లోన్లీనెస్ అవనివ్వండి, ఈ ఒక్క ముద్రతోనే మీరు ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. అలాగే మీ శరీరంలో ఉన్న గ్లోనెస్ పెంచుకొని మీకు ఏజ్ లుక్ ఏదైతే ఉందో అది కూడా తగ్గించుకోవచ్చు. చూడండి, ఈ ఒక్క ముద్రతో మనకి ఎన్నో బెనిఫిట్స్ అనమాట. ఇలా శూన్య ముద్ర అంటే మీరు ఏదైతే మీ నడిమి వేలు ఉందో దాన్ని మీరు ఇలా మర్చుకోండి. దానిపైన మీ బొటని వేలుని మర్చుకోవాలి. ఇలా మీ శరీరాన్ని నిటారుగా పెట్టుకొని, తలతో సహా మీరు నిటారుగా శరీరాన్ని పెట్టుకొని, కళ్ళు మూసుకొని చాలా ప్రశాంతంగా మీ ముఖాన్ని పెట్టుకొని మీరు మీలో మీరు గడుపుకోవాలన్నమాట. ఇలా గాలి పీలుస్తూ వదిలేస్తూ ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు ఉండండి. అప్పుడు మీకు ఎన్ని థాట్స్ వస్తున్నాయో మీరు ఆ థాట్స్ మీద దృష్టి పెట్టుకోండి. మీకు వచ్చే ఆలోచనల మీద మీరు దృష్టి పెట్టుకోవాలి. పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు అనిపిస్తుంది ఇలాంటి థాట్స్ నేను ఆలోచించేదని. అప్పుడు ఆ థాట్స్ అన్నీ ఎగిరిపోతాయి. మళ్ళీ మీరు స్లోగా మీ శ్వాస మీద దృష్టి పెట్టుకొని, మీ శరీరం మీద దృష్టి పెట్టుకొని కూర్చోండి. మళ్ళీ థాట్స్ వస్తూ ఉంటాయి. మీరు వాటి మీద ఎక్కువ ఆలోచించద్దు. థాట్స్ వస్తూ ఉన్నా పోతా ఉన్నా మీరు మాత్రం మీ శ్వాస మీదే దృష్టి పెట్టుకోండి. అలాగే మీ శరీరం మీద దృష్టి పెట్టుకోండి. మీ శరీరం మీద దృష్టి పెట్టుకుంటే మీరు ఇలా కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చోలేక ఇలా స్లౌచ్ అవుతారు. మీ దృష్టి శరీరం మీద ఉన్నప్పుడు వెంటనే మీరు దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. మీ తప్పు మీరు తెలుసుకొని మళ్ళీ మీ శరీరాన్ని నిటారుగా పెట్టుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మీరు గాలి ఎలా పీలుస్తున్నారు, శ్వాస ఎలా తీసుకుంటున్నారు మీకు అర్థమైపోతుంది. అక్కడ మీరు ఇంకొంచెం శ్వాస తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. మీ దృష్టి శ్వాస మీద ఉంటే మళ్ళీ శ్వాస ఎక్కువ వదిలేయడానికి ట్రై చేయొచ్చు. ఇలా చేస్తున్నప్పుడు మీ శరీరంలో ఉన్న అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈ ఒక్క ముద్రనే ఉపయోగపడుతుంది. అలాగే మీ థాట్స్ అన్నీ ఎన్నైతే ఎక్కువ థాట్స్ వస్తున్నాయో అవన్నీ మీరు తగ్గించేసుకోవచ్చు. అప్పుడు మీ యాంగర్నెస్ తగ్గిపోతుంది. మీ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి అస్సలు స్ట్రెస్ ఉండదు. మీకు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిర్మలమైన మీకు మీ చుట్టూ ఉన్న అంత క్లైమేట్ అంతా చాలా నిర్మలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు అసలు ఎంతో భారం తీసేసినట్టు అనిపిస్తుంది.
ఈ ఒక్క ముద్ర వల్ల చూసారా ఎన్ని బెనిఫిట్స్. మీరు మీ బొటన వేలిని మీ నడుము వేలి మీద ప్రెస్ చేస్తూ ఉండడమే, అంతే. మీకు ఇష్టమైన మ్యూజిక్ ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు, చాంటింగ్ పెట్టుకోవచ్చు. అలా ఏమైనా మ్యూజిక్ పెట్టుకొని దాని మీద దృష్టి పెట్టుకోవచ్చు ఇలా కూర్చున్నప్పుడు. నెమ్మదిగా ఒక 5 సెకండ్ల వరకు గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండండి. అలా ఒక 10 రౌండ్స్ వరకు మీరు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. ఆ శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ శరీరం మీద దృష్టి పెట్టుకోండి. చూసారు కదా, ఈ ముద్రలో మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. టైం లిమిట్ అనేం లేదు. ఎంటీ స్టమక్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత నెమ్మదిగా మీరు ఐస్ ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మీరు ముఖం మీద ఇలా పెట్టుకొని మీ అరిచేతులను అద్దంలాగా చేసుకొని మీ అరిచేతుల వైపు చూసుకోవాలి. చూసారు కదండి, ఇలాంటి ముద్రలు వేసుకొని మీరు మీ స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, లేదు ఇంకేమైనా మీరు లోన్లీనెస్ అలా ఫీల్ అవుతున్నప్పుడు, లేదు మీకు బాగా అన్కంఫర్ట్గా ఉందనిపించినప్పుడు, లేదు మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేనప్పుడు, మీ వర్క్లో, మీ ఫ్యామిలీలో, మీ పర్సనల్ లైఫ్లో తీసుకోలేనప్పుడు ఇలాంటి ముద్రలు వేసుకున్నారంటే వెంటనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇది ప్రాక్టీస్ చేసుకుని మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.